పారిశ్రామిక జిల్లాగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వేములలో కార్నింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొత్త యూనిట్ని ప్రారంభించారు ఆయన. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు వేదిక కాబోతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన పాలమూరు, రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులేవి పూర్తి చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తామన్నారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్లో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే ఇంజనీరింగ్, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలతో పాటు IIITని మంజూరు చేసినట్లు సీఎం వెల్లడించారు. 2800 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నూతన పరిశ్రమలకు ఒక వేదిక కాబోతుంది. ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి మన జిల్లా వేదిక కాబోతున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తూ మీ అందరినీ అభినందిస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాలలో ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు, 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2800 కోట్ల రూపాయలతోటి ఈరోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు మంజూరు చేసినాం.